పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు దూషించుకుంటూ తోపులాటకు దిగారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పాతపాటి హరీష్ కుమార్ రాజు, మాజీ ఎంపీ కనుమూరి బాపరాజు సమావేశానికి హాజరు కాకపోయినా ఈ ఇద్దరు నాయకులకు సంబంధించిన అనుచరులు మాత్రం హాజరయ్యారు. సీనియర్ నాయకులకు ప్రస్తుతం ఉన్న నాయకులు గౌరవం ఇవ్వడలేదని ఉండే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నాయకులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. సమావేశానికి హాజరైన కొద్ది మంది కాంగ్రెస్ నాయకులు గొడవలు పడుతూ ఒకరిపై ఒకరు దూషించుకోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఉన్న కేబీఆర్ నాయుడు ఇరువురిని శాంతింపచేయాలని కోరినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ డౌన్ ఇది అనేది ఎలక్షన్ సరదాగా వాళ్ళందరూ అదే మోడీ అని తిట్టుకోవాలి, ఇంకొకని తిట్టుకోవాలి, ఊళ్ళో వాడిని తిట్టదా, లోపల మీద తింట అలాగే. అందుకని మేలు పార్టీ గొప్పదన్నట్టుగా మనం మొత్తం పోతా ఉంటాం. అందరినీ కలుపుకున్నాడే నాయకుడు, కలుపుకెళ్ళినా గ్రూపులు పెట్టినాడు సన్నాసి. అది మాత్రం గ్యారెంటీ. ఎంత ఉందో ఎంత నీకు ఉంటుంది, ఆడుకుంటుంది ఆడుకుంటుంది. అందరినీ కలుపుకెళ్ళి కూడా గొప్పడు. అది నా ఉద్దేశం ఏంటంటే, ఉన్నది చిన్న పార్టీ అంటే జాతీయ పార్టీ వచ్చు, కానీ ఇక్కడ మనకి అందరూ తక్కువ మంది ఉన్నారు. సరదాగా అలవని ఈ సిరీస్ ఏమిటో రాస్తే అవసరం అనుకుంటుంది, నీకు బాగుంటుంది. అది తక్కువ. పెంపుడు కుక్క కరవడంతో వ్యక్తి మృతి చెందిన